బత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు రాఘవేంద్రరావు గారు చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశారు సార్. ఆయన గురించి చెప్పాలంటే ఏ విధమైన విషయాలు చెప్తారు మీరు? ఏముంది ఆయన గురించి అంటే చెప్పాల్సిన ఇదే ఉంది. ఆయన మంచి సినిమాలే తీశాడు. ఓకే. మంచి సినిమాలు తీశాడు. ఆయన సినిమాలంటే ఒక ట్రేడ్ మార్క్. దేనికి ట్రేడ్ మార్క్? ముందు ఆయన ఫస్ట్ సినిమానే జ్యోతి అనే సినిమా తీశాడు. ఓకే. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. అంటే వాళ్ళ బాధలు, కష్టాలు, కడగళ్ళు, స్త్రీ ఔన్నత్యం, గొప్పతనం అన్నీ చెప్తూనే తర్వాత సినిమాల్లో హీరోయిన్ను పిర్రల మీద కొట్టే ఇది కూడా ఆయనే స్టార్ట్ చేసింది. అంటే ఎట్లా? ఆయన అంటే ఏ సినిమాలో? ఆయన ఎన్టీఆర్తో తీసిన ఒక సినిమాలో జయప్రదను ఏదో సరదాగా కొట్టాలి. కొడితే ఎన్టీఆర్ నిజంగా కొట్టాడంట. ఆ జయప్రద ఏడ్చుకుంటూ చెప్తే మళ్ళీ ఏదో ప్యాడింగ్ గీడింగ్ పెట్టి, యాక్టింగ్ వేరు కొట్టడం వేరు కదా. అంటే న్యాచురల్ సీన్ న్యాచురాలిటీ కోసం కొట్టారు. న్యాచురల్ అయితే కొడతారయ్యా, కత్తితో బడసాలి సీన్ ఉంటుంది, న్యాచురల్ అని పొడుస్తారా? అది కొట్టారు. ఇది కూడా అలాంటిదే. అర్థమైందా నీకు? దాని తర్వాత హీరోయిన్ బొడ్డు మీద రకరకాలు వేసాడు. పూలు వేసాడు, ఫ్లూట్ వేసాడు, ఇంతలా పండ్లు వేసాడు. అది మామూలుగా ఎవరో చెప్తారు పాపం ఆవిడ గొడ్డు కష్టం చేసేది అని. కానీ రాఘవేంద్రరావు సినిమాల్లో హీరోయిన్ బొడ్డు కష్టం చేస్తుంది. అంతే కదా? అంతే. అంతెందుకు, ఆయన వైఖరి ఇంకా మారలేదు. ఇప్పటికీ మారలేదు. షార్ట్లో ఎక్కడో అమ్మాయి ఉంది చూడు, జబర్దస్త్ యాంకర్ అనసూయ. ఆమె జాకెట్ వీపు మీద తట్టేది రీల్ ఒకటి వైరల్ అయింది. వీపు మీద నిమురుతున్నాడు ఆయన. ఇట్లా ఈయన రాఘవేంద్రరావు. అంటే చింత తెచ్చినా పులుపు తాలేదని ఆయన వైఖరి మారలేదు. స్త్రీల పట్ల అతనికి ఉండే వ్యామోహం కానీ అవన్నీ మారలేదని అనిపిస్తూ ఉంది. నిన్న రాత్రి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా సక్సెస్ మీట్ జరిగితే నేను ఈ సినిమా ఎందుకు చూశానో తెలుసా అన్నాడు. అందరూ ఏమనుకుంటారు, డైరెక్టర్ ప్రతిభ, యంగ్ డైరెక్టర్, కింద స్థాయి నుంచి పైకి వచ్చాడు, బాగా తీస్తున్నాడు. వెంకటేష్ కోసం చూశాను. వెంకటేష్ను నేనే పరిచయం చేసింది వెంకటేష్ను. అలాంటి వెంకటేష్ కోసం నేను చూశాను అని చెప్పకుండా ఈ ఇద్దరు హీరోయిన్ల కోసం చూశానని చెప్తారు. అంటే చింత తెచ్చిన పులుగు రాలేదని ఎవరైనా చెప్తాడు అట్లా చెప్పు? ఈ వయసులో ఆ సినిమా హిట్ కావడానికి ఆ ఇద్దరు హీరోయిన్లే కాదు కదా కారణం. కథ, అందులో కామెడీ, దాని ప్రమోషన్, లొకేషన్స్, కల్చర్ ఇన్ని ఉంటాయి. ఇవన్నీ వదిలేసి నేను ఈ ఇద్దరు హీరోయిన్ల కోసమే చూశాను అనేది ఆయన వయసుకు తగ్గది కాదు. అది మాట్లాడాల్సిన మాటలు కాదు అవి. ఓకే. అంటే నెక్స్ట్ సినిమాలో ఆ హీరోయిన్లను పెట్టుకోవడానికి ఏమన్నా అలా ఆలోచనతో చెప్పుంటాడుగా. ఈయనకు సినిమాలు లేవుగా, ఈయనకి ఆరిపోయింది, ఫీలింగ్స్ పోయినాయి ఈయనకు కూడా. ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత పరిణితి రావాలి. మనిషి అన్నవాడికి ఒక పరిణితి రావాలి. సరే, రాఘవేంద్రరావు పెద్ద ఆయన వచ్చాడు. మామూలుగా ఆయనకు ఒక అలవాటు ఉంది, ప్రెస్ మీట్లలో మాట్లాడు. ఎందుకు మాట్లాడో తెలియదు. అందరూ మాట్లాడడం సైలెంట్, నేను మాట్లాడను ప్రెస్తో అంటాడు. అలాంటి వాడు ఈ మధ్య స్టేజ్లకి మాట్లాడడం మొదలుపెట్టాడు. స్టేజ్లకి మాట్లాడతాడు కానీ ప్రెస్ వాళ్ళతో మాట్లాడు. ఎందుకట్లా? ఆయనకు జబ్బు అది. నేను దాదాపు 35 ఏళ్ళు ఉన్నాయి కదా, ఏ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడగా నేను చూడలే. సైలెంట్గా ఉన్నాడు, మౌన ముని అని ఆయన చెప్తాడు. ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి. అలాంటి వాడు స్టేజ్కి ఇంత చౌకబారుగా మాట్లాడతాడు అనుకోలేదు. నేను ఆ ఇద్దరు హీరోయిన్ల కోసమే చూశాను అనేది ఎంత మాట. మెచ్చుకోలు ఉంది అందులో, కానీ డీప్కి వెళ్తే అంటే ఈయన క్యారెక్టర్ని బట్టి, ఈయన గతంలో పిల్లల మీద కొట్టించింది, బొడ్డు మీద పూలు పండ్లు కాయలు వేయించింది, అవన్నీ అదే దృష్టితో చూస్తారు కదా ఆయన. ఈయన చెప్పడం కూడా అదే దృష్టితో చెప్పాడు. కానీ రాఘవేంద్రరావు డౌటే లేదు, అద్భుతమైన కమర్షియల్ డైరెక్టర్. చాలా మంచి సినిమాలు తీశాడు, మంచి కమర్షియల్ హిట్ చేశాడు. సేమ్ టైం హీరోయిన్ను ఎలా శృంగారతారగా, ఒక శృంగార వస్తువుగా ఎలా చూపాలని కూడా చేసిన వ్యక్తి ఆయన. ఇది రాఘవేంద్రరావు గురించి. ఓకే, థ్యాంక్ యూ. ఆర్ యు సాటిస్ఫైడ్? సార్. ఓకే.